వీడియోని ఒక లైక్ చేయండి. మొదటిసారి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ వచ్చేసి నేను నామినేషన్స్ గురించే మాట్లాడతాను ఈరోజు. అండ్ కొన్ని పాయింట్స్ కూడా చెప్తాను కంటెస్టెంట్స్ గురించి ఎవరేంటి అనేది. అండ్ నామినేషన్స్ వచ్చేసి అబ్బో కొంతమంది మధ్యన లొల్లి జరిగింది, కానీ సుమన్ అన్న నామినేషన్ చేస్తే నిజంగా వేరే లెవెల్ అని మనం చెప్పాలి. అంత మంచిగా అనిపించింది. ఆయన ఫుల్ ఫుల్ కామెడీ అనిపించింది. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన మాట తీరు కానీ అమ్మయ్య మొత్తానికి మాట్లాడిండ్రా బాబు అనిపించింది ఈరోజు. ఇంకా రీతుని నామినేషన్ చేసిండు సుమన్ అన్న. అయితే ఆ నామినేషన్స్ పాయింట్స్ అసలు వ్యాలిడ్ రీజన్ లేదు, పర్ఫెక్ట్గా ఏమీ లేదు, అసలు చెప్పిన పాయింట్స్ చెప్పిండు కానీ ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మొత్తానికి మాట్లాడిండు కదా, అది చాలా అనిపించింది అనమాట సుమన్ అన్న ఫ్యాన్స్కి. సో ఇంకా ఈరోజు గేమ్ అయితే కూడా సుమన్ అన్న చాలా బాగా ఆడిండు. ఆయన మాట్లాడడం లేదు అనేది పక్కన పెడితే కనుక గేమ్ పరంగా మాత్రం ఇచ్చి పడేస్తున్నాడు అనుకోండి. అంత మంచిగా గేమ్ ఆడుతున్నాడు. ఆయన ఎవరైతే వీక్ అంటున్నారో వాళ్ళకే తను వీక్ కాదు, చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నాడు అనమాట. ఈరోజు భరణి గారు అన్నారనమాట మీది వీక్ టీమ్ అని చెప్పేసి. సో అట్లా ఈరోజు ఇంకా స్టార్టింగ్ ఎపిసోడ్తోనే తనుజ ఏడుపులు ఒకటే ఏడుపులు అనమాట, శోకాలు అవే ఉన్నాయి. నాన్న అనుకుంటూ భరణి గారి దగ్గర ఏడుస్తూనే ఉంది. సంజన గారితో లొల్లయింది, మీరు నన్ను పట్టించుకోలేదు, చేయలేదు, స్టాండ్ చేసుకోలేదు, మాట్లాడలేదు అంటే నాకు ఒకటి అర్థం కాలేదు. నాన్న అంటే బాగుంది, ఓకే, ఒకరోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది, పెద్దాక నాన్న అంటే బాగాలేదు అబ్బా. ఎందుకంటే గేమ్ ఆడలేకపోయారు మీరు, రిలేషన్స్ పెంచుకోనే కాదు. ఓకే మీకు ఒక బాండ్ ఉంది, అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంచండి. మీ గేమ్ మీరు ఆడండి, ఆయన గేమ్ ఆయన ఆడతారని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనము ఒకరి మీద ఒక మంచి ఎఫెక్షన్ పెంచుకున్నాము అంటే మళ్ళీ వాళ్ళ గురించి వెనకాల బ్యాక్ బిచ్చింగ్ అయితే చేయొద్దు కదా, వెనకాల ఒక మాట ముంగట ఒక మాట అయితే మాట్లాడొద్దు కదా. సో అట్లా నాకు ఎందుకో తనుజ గారిది అయితే నచ్చలేదు అనమాట. ఇమాన్యుయల్ అండ్ రీతు దగ్గర కూడా మాట్లాడింది కదా. అండ్ కెప్టెన్సీ ఫుడ్ మానిటర్ టాస్క్కి వచ్చేసరికి కూడా ఎవరికి కావాలో వాళ్ళు తీసుకోండి అనే దగ్గర కూడా కొంచెం నేను కావాలంటే ఇచ్చేస్తా కదా, దానికి ఎందుకు ఇలా చేసిరు, ఎందుకు చేతులు ఎత్తురు అనేది ఏదో పెంట పెట్టుకొని లొల్లు పెట్టుకుని అనమాట. ఈ లొల్లులు అయితే అసలు వ్యాలిడ్ లొల్లులే కావన్నమాట. అంత పనికిమాల లొల్లు, పంచాయతీలు ఏం మంచిగా కూడా అనిపిస్తలేదు ఆ లొల్లుల గురించి. నా నీడని చూసుకుని నేనే భయపడుతున్నాను రా బాబోయ్. అమ్మో సర్లేండి. అయితే ఇంకా పొద్దున పాట వచ్చేసింది సూపర్ మిర్చి అని చెప్పేసి. ఇంకా డ్యాన్స్ కూడా అందరు వేసారు అనమాట. అండ్ సుమన్ అన్న డ్యాన్స్ ఇంట్లో కూడా సూపర్గా ఉంది, మంచిగా వేసిండు. అండ్ ఇంకా ఎపిసోడ్ వచ్చేసి ఇంకా స్టార్ట్ అయిపోయింది. పొద్దుగాల అయితే నామినేషన్స్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది. అంతకంటే ముందు అయితే బిగ్ బాస్ గ్రూపులుగా టీమ్ మెంబర్స్గా డివైడ్ అయిపోవాలి అని చెప్పేసి చెప్తాడనమాట బిగ్ బాస్. సో ఇప్పుడు ముగ్గురు గ్రూపులుగా ఫామ్ అయిపోతారనమాట. సో ముగ్గురు గ్రూప్లో ఫామ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక గేమ్ పెడతాడు, అష్టాచమ్మా గేమ్ అనుకుందాం మన భాషలో. అష్టాచమ్మా గేమ్ వచ్చేసి ఎట్లా అంటే ఇప్పుడు కాయిన్ ఉంటుంది కదా, కెప్టెన్ కాయిన్ వేయాలి. 6 నెంబర్ పడుతుందా, 1 నెంబర్ పడుతుందా, 2 నెంబర్ పడుతుందా అనేది అక్కడ ఉన్న కోన్ అయితే జరుపుతూ ఉంటారనమాట. సో ఆ జరుపుతున్నప్పుడు మధ్యలో నామినేషన్ అనేది కూడా ఒకటి వర్డ్ రాసి ఉంటుంది అనమాట. ఆ నెంబర్ మీదకి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు బిగ్ బాస్ వాళ్ళు నామినేషన్ చేయమని చెప్పేసి చెప్తారు అనమాట. అయితే అంతకంటే ముందు గేమ్ ఆడాలి వాళ్ళు. ఫస్ట్ ఒక రోప్ తోటి ముగ్గురు కలిసి ఒక బాక్స్ని తీసుకొచ్చి దాని ప్లేస్లో పెట్టాలి, బయట తీసుకొచ్చి పెట్టాలి లోపటి నుంచి. సో అది గేమ్. ఎవరెవరు ఆడతారు? ఫస్ట్ సుమన్ అన్న అండ్ తనుజ వాళ్ళైతే ఆడతారనమాట. ఫస్ట్ తనుజ వాళ్ళు గెలుస్తారు. సుమన్ అన్న ఎవరితో మీరు ఆడాలనుకుంటున్నారు గేము అన్నప్పుడు తనుజ వాళ్ళ టీం వచ్చేసి దివ్య, తనుజ, రీతు, ఈ ముగ్గురు. అంటే వీళ్ళు వీక్ అనుకుంటున్నారు చూసారా. ఎవరినైతే మనం తక్కువ అంచనా వేస్తామో వాళ్ళు మనకి అందనంత ఎత్తుకు ఎదిగిపోతూ ఉంటారు. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి అందరూ. ఈరోజు వీళ్ళు చిన్న చూపు అయి ఉండొచ్చు, రేపటిన రోజు వాళ్ళు చిన్న చూపు కాదు, మనం ఎక్స్పెక్ట్ చేయనంతగా ఉండుండొచ్చేమో. అందుకే ఎప్పుడైనా సరే మనుషులు ఎప్పుడు ఒకటే తిరిగి ఉండాలి. అట్లా ఉండలేరు కాబట్టే ఇట్లా అయిపోతుంది సమాజం అనుకోవాలి. అయితే వాళ్ళు తక్కువ చూపు చూసినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే వాళ్ళు అంత స్ట్రాంగ్ పర్సన్ కాదనుకున్నారో మరి ఏంటో తెలియదు. కానీ ఇక సుమన్ శెట్టి వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నది కూడా మంచిగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ స్ట్రాంగ్, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అనేది నిరూపించుకున్నారనమాట ఈరోజు ఈ గేమ్ ఆడి. సో వాళ్ళ ముగ్గురిని తీసుకుంటారు. ఇంకా రోప్ సహాయంతో ముగ్గురు అసలు
చేతితో టచ్ చేయకుండా మొత్తం ఇట్లా నడుము కట్టేసుకొని లాగుతారు అనమాట. మధ్యలో ఇట్లా ఒక బాక్స్ ఉంటుంది, దానికి ముగ్గురు కట్టేసుకొని లాగుతారు. దాన్ని తీసుకొచ్చి మెల్లగా తీసుకొచ్చి ఆ బాక్స్లో పెట్టాలి, అది గేమ్. సో ఇక్కడ ఈ ముగ్గురు సుమనన్న వాళ్ళ టీం అయితే మంచిగా ఆడతారు, చాలా ఫాస్ట్గా గేమ్ కంప్లీట్ చేస్తారు, గెలుస్తారు. గెలిచిన తర్వాత మీరు ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నారో ఒకరు నామినేషన్ చేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తాడనమాట. ఇక్కడే నామినేషన్ పాయింట్స్, అమ్మ బాబోయ్, రీతు వర్సెస్ సుమన్ అన్న అనుకోవాలి మనము. ఏం రీజన్ చెప్పావయ్యా బాబోయ్ అనిపించింది నాకు. కానీ ఇంకా ఏం లేవు మరి చెప్పడానికి రీజన్స్. ఎందుకంటే ఇప్పుడు ఆయన నామినేషన్ చేయాలి, రీతుని చేయాలి, ఎందుకంటే అందరూ నామినేషన్ చేసుకుంటూ వస్తున్నారు కదా, ఈయనకు అవకాశం రాలేదు కదా ఆమెను చేయనీకి. సో అందుకని చెప్పేసి ఏమంటాడు, గుట్టు విషయంలో నామినేషన్ చేస్తున్నా అని చెప్పేసి, అంటే తిన్నోళ్ళకి చేయాలి కానీ నన్ను ఎందుకు చేస్తున్నావు నామినేషన్ అంటే, నువ్వు గుట్టు తిన్నారు కదా, నువ్వు ఎందుకు చెప్పలేదు, నువ్వు ఎందుకు మాట్లాడలేదు దాని గురించి అని చెప్పేసి ఆయన చెప్తాడు అనమాట. అన్న ప్లీజ్ అన్న కరెక్ట్గా చూసి చేయను నామినేషన్ అన్న, ఇదంటే చూసే చేస్తున్నానమ్మా, ఇంకేం చేయాలి చెప్పు, ఇంకా వ్యాలిడ్ రీజన్ చెప్పన్నా అంటే నెక్స్ట్ ఏం చెప్తాడు, ఫేక్ సంచలక్ అన్న, నేను దాని గురించి మొత్తం వారం అంతా నేను నా నెత్తి మీద వేసుకున్నా కదా నామినేషన్ని, ఇంకా ఎన్ని రోజులు చేస్తారన్న, ఒక్కొక్కరు బిగ్ బాస్ అయిపోయేదాకా వేస్తూనే ఉంటారా అంటే, ఇంకా రీజన్ చెప్పన్నా అంటే, చెప్తున్నా కదా ఇంకేం చెప్పాలి, అవే రీజన్స్ అంటే, ఇంకా రీజన్స్ అన్నప్పుడు మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, బ్యాగ్ బిచ్చింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అంటాడు అనమాట. నేనేం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా అంటే, ఒకనొక డిస్కషన్ ఉన్నప్పుడు నువ్వు తీసుకెళ్ళి టెనెంట్స్కి చెప్తున్నావు అన్నప్పుడు, లేదు నేనేం తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పడం లేదు అంటే, అందరు నామినేషన్ వాళ్ళు అనుకొని చేసి మేము అనుకోకుండా చేసినాం అంటే వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు హరీష్ గారు వింటారు. అప్పుడు నేను కూడా చూసిన ఎపిసోడ్లో హరీష్ గారు వింటారు, హరీష్ గారు తీసుకెళ్ళి టెనెంట్స్కి చెప్తారనమాట. చెప్పినప్పుడు ఇది నువ్వే తీసుకెళ్ళి చెప్పినావు, మన గ్రూప్లో డిస్కషన్ జరిగింది, నువ్వు వాళ్ళకి వెళ్ళి చెప్పినావు అన్నప్పుడు అక్కడ కళ్యాణ్ అండ్ శ్రీజ ఇద్దరు చేతులు ఎత్తి, లేదు తను చెప్పలేదు, హరీష్ గారు విని మాకు చెప్పారు, తను చెప్పలేదు అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇంకా పాయింట్స్ అయిపోయినాయి, ఏం మాట్లాడో అర్థం కాలేదు. రీజన్ చెప్పండి, అసలు ఇవి వ్యాలిడ్ రీజన్సే కావు, అసలు ఇవేం మంచిగా లేవు, నువ్వు కరెక్ట్గా నామినేషన్ చేయలేదు అన్నప్పుడు అమ్మ ఇంత అమాయకంగా పెట్టిండ్రా బాబోయ్ అనిపించింది. నీవే మొత్తానికి సుమనన్న ఫైర్ అనిపించింది నాకైతే, రీతు వర్సెస్ సుమనన్న అనిపించింది. ఇంకా తర్వాత రామురాతడు ఇంకెవరైనా పాయింట్స్ ఉన్నాయా అన్నప్పుడు, అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, సుమన్ శెట్టి గారు నామినేషన్ చేస్తున్నప్పుడు ఫ్లోరా గారికి ఏమర్థమైపోయింది, క్లాప్స్ 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 కొడుతూనే ఉందనమాట. నాకు తెలుగు రాదు, హిందీ ఇంగ్లీష్ అనమాట. సో తను ఆయన ఏం మాట్లాడి మీకు ఏం అర్థమే తెలియదు, కానీ మాత్రం బాగానే సపోర్ట్ చేసింది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాము రాథోడ్ అయితే నామినేషన్ చేస్తాడు. రీజన్ ఏంటి అంటే, నువ్వు నాకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నావు, నాకంటే ఎక్కువ బాగా గేమ్ ఆడుతున్నావు, సో అందుకని చెప్పేసి నేను నామినేషన్ చేస్తున్నా అంటే, నీకంటే ఎక్కువ గేమ్ ఆడుతున్నాను కాబట్టి నేను నామినేషన్ చేస్తున్నాను అంటే, నువ్వు వీక్గా ఉన్న వాళ్ళతో ఆడి కప్పు గెలుద్దాం అనుకుంటున్నావు అంటే, అవును అది నా స్ట్రాటజీ అని చెప్పేసి రాము రాథోడ్ అంటున్నామంట. ఓకే ఓకే అని చెప్పేసి ఏమంటుంది అనమాట. అంటే ఆ పాయింట్స్ ఓకేలే, రామురాథోడ్ చెప్పిన పాయింట్స్ ఓకే వింటే అని చెప్పేసి, ఇంకా నామినేషన్ అయిన బోర్డు తీసుకెళ్ళి ఆమె మెడల్ వేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు ఇంకా మెడల్ అయితే వేసేస్తాడు అనమాట. మళ్ళీ తర్వాత ఈయన కాయిన్ వేస్తాడు, వేసిన తర్వాత ఈయన సంచాలకు ఎవరినైతే పిలుద్దాం అనుకుంటున్నాడో వాళ్ళనే పిలుస్తాడు. వచ్చిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు వచ్చినా ఏం కాదు, ఒకరికే సపోర్ట్ చేయాలనుకున్నా ఏం కాదనమాట, అట్లా ఈయన గేము. అయితే బర్నీ గారిని పిలుస్తారనమాట. సుమనన్న వాళ్ళదేమో ఎల్లో టీం అనమాట, బర్నీ గారిదేమో గ్రీన్ అనుకుంటా, గ్రీనో బ్లూ ఉందబ్బా. ఇక బర్నీ గారిని పిలుస్తారనమాట. బర్నీ గారిని పిలిచినప్పుడు వాళ్ళకి 6 అనుకుంటూ పడుతుంది, వాళ్ళది కూడా ఎవరితో గేమ్ ఆడదాం అనుకుంటున్నావు అన్నప్పుడు సుమన్ శెట్టి వాళ్ళతోనే ఆడదాం అనుకుంటున్నాను అని చెప్పేసి వీళ్ళు కూడా అంటారనమాట. అన్నప్పుడు వాళ్ళు సుమన్ శెట్టి అన్న వాళ్ళతో ఆడి ఓడిపోతారు. ఎవరు వీళ్ళు సుమన్ శెట్టి వాళ్ళు ఓడిపోతారు. మళ్ళీ తర్వాత మళ్ళీ గెలుస్తారు సెకండ్ రౌండ్లో. ఫస్ట్ రౌండ్లో వీళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు, సెకండ్ రౌండ్లో కూడా మళ్ళీ వీళ్ళనే సెలెక్ట్ చేసుకుంటారు, ఎందుకంటే వీక్గా ఉన్నారు అని చెప్పేసి. సో మళ్ళీ సెకండ్ రౌండ్ వచ్చేసరికి గెలుస్తారు. నిజంగా వాళ్ళ గేమ్ స్ట్రాటజీ చూడాలి కానీ నాకు సూపర్ అనిపించింది, నాకు నిజంగా గెలుస్తారు. గెలిచిన తర్వాత అంతకంటే ముందు వీళ్ళకి నామినేషన్ జరుగుతుంది. ఫస్ట్ ఓడిపోతారు కదా, ఓడిపోయిన తర్వాత ఫ్లోరాన్ ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నావు అన్నప్పుడు ఫ్లోరాన్ నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాను బర్నీ అన్నగారు అయితే అంటారు అనమాట. ఎందుకు అంటే, మీకు లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ వచ్చింది అండ్ ఈ వీక్ మీరు నామినేషన్లో ఉండాలి, అండ్ అక్కడ సుమన్ శెట్టి గారికి అయితే ఇమ్యూనిటీ ఉంది, ఇంకా రాము రాథోడ్ అయితే ఆల్రెడీ నామినేషన్లోకి వెళ్ళి వచ్చాడు, సో అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అని
చెప్తారనమాట. ఎందుకు ఇంకా సుమన్ శెట్టి అంటారు ఎందుకు నామినేషన్ చేద్దాం అనుకుంటున్నారు అన్నప్పుడు వీ గేమ్ పరంగా కానీ అట్లా ఇట్లా కొంచెం స్ట్రాంగ్గా లేదన్నట్టుగా చెప్తారనమాట. ఓకే యాక్సెప్టెడ్ అని చెప్పేసి మేము యాక్సెప్ట్ చేస్తుంది ఏంటి, తనని డిపెండ్ చేసుకోదా, ఏమన్నా బొట్టు పెట్టి భోజనం పెడుతున్నారా ఏంటి నాకు అర్థం కాలేదు. ఓకే ఐఎమ్ యాక్సెప్టెడ్ అంటే నాకు నచ్చలేదు ఎందుకో. అక్కడ సుమన్ శెట్టి గారు స్టాండ్ తీసుకొని ఎందుకు నామినేషన్ చేస్తున్నావు అన్నప్పుడు అది కూడా మాట్లాడలేకపోయింది అనిపించింది. సరే అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఎవరితో గేమ్ ఆడదాం అనుకుంటున్నాం అన్నప్పుడు ఇప్పుడు వచ్చింది పాయింట్. అప్పుడు మళ్ళీ వీళ్ళతోటే గేమ్ ఆడితే మళ్ళీ వీళ్ళే గెలుస్తారనమాట. సుమన్ శెట్టి వాళ్ళు గెలుస్తారు. ఫస్ట్ రౌండ్లో బర్ణి గారు గెలిచారు, సెకండ్ రౌండ్లో సుమన్ శెట్టి గారు గెలుస్తారు అనమాట. సుమన్ శెట్టి గారు గెలిచిన తర్వాత నామినేషన్ అయితే వస్తుంది అనమాట. ఎవరిని నామినేషన్ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు సంజన గారిని నామినేషన్ చేస్తారు. ఎవరు, రాము రాథోడ్ పెట్టిన పాయింట్స్ నిజంగా చాలా మంచిగా ఉన్నాయి. అబ్బాయి ఈరోజు మాట్లాడినవరా బాబు ఈరోజు అనిపించింది నాకైతే నిజంగా రాము రాథోడ్ మాట్లాడినప్పుడు. ఎందుకు అంటే సంజన గారి గురించి మీరు హౌస్లో చాలా బ్యాడ్ హార్మోనీ, చాలా లొల్లులు పెడుతున్నారు, చాలా డిస్టర్బెన్స్ అవుతున్నాయి అని చెప్పేసి ఒక పాయింట్ చెప్తాడు. సెకండ్ వచ్చేసి డెమోన్ని అమ్మాయిలకే నువ్వు సపోర్ట్ చేస్తావు, అమ్మలకి సపోర్ట్ చేయవని ఒక మాట ఏదైతే అన్నారో అది నాకు నచ్చలేదు. ఎందుకంటే అలా అనడం, మీరు నన్ను అలా అనడం కూడా నేను తప్పే అని చెప్తాను, అది బ్యాడ్గా వెళ్తుంది, అలా తను పర్ఫెక్ట్గా ఉన్నా మీరు అలా ఇలా చెప్తారని చెప్పేసి రాము రాథోడ్ అయితే అంటాడనమాట. తను వింటూ ఉంటుంది సంజన ఇంకేం చెప్తాడని చెప్పేసి. సో అందుకే నేను మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నా అన్నప్పుడు ఏంటి ఎక్కడి నుంచి వచ్చి ఇక ఆమె కూడా వాదిస్తుంది, నేనేం అలా చెప్పలేదు, నాకు అనిపించింది, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో అలాగే ఉంటాను బిగ్ బాస్ హౌస్లో, నేనైతే యాక్ట్ చేయలేదు కదా, నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అదే మాట్లాడుతాను అన్నప్పుడు నువ్వు ఏమనిపిస్తే అది మాట్లాడు, కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు కదా అనేది రాము రాథోడ్ పాయింట్ అనమాట. అండ్ ఇద్దరు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. అరుచుకున్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నావు, సరిగ్గా చూసి మాట్లాడంటే అక్కడ నిజంగా చెప్పండి ఆడియన్స్, మీకు ఏమనిపించింది, సంజన గారు తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఎందుకో నాకు అనిపించింది లేండి. మళ్ళీ తనని తను సమర్థించుకుంటుంది అనమాట. నేను ఆ రకంగా నేను అనలేదు, నేను అన్నది ఎక్కడి నుంచి వచ్చినావో కొంచెం సరిగా మాట్లాడన్న విధంగా అన్నాను, నేను తనని కించపరిచినట్టు మాట్లాడలేదు అని చెప్పేసి అంటది అనమాట. అప్పటికి హౌస్లో ఉన్న వాళ్ళు కూడా షాక్ అయిపోతారు. అండ్ సుమన్ శెట్టి అండ్ హరీష్ గారు అయితే తనకి సపోర్ట్గా ఉంటారు. ఎవరికి, మన రాము రాథోడ్కి. తను అలా అంటుంది ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు రాము రాథోడ్ బాగానే గట్టిగానే రియాక్ట్ అయ్యిండు. అలా అనడం తప్పే అని చెప్పేసి శ్రీజ చెప్తే నేను అలా అనలేదు, తను సమర్థించుకుంటుంది, నేను ఆడియన్స్కి వదిలేస్తానన్నా అని చెప్పేసి రాము రాథోడ్ అంటాడు అనమాట. సో నిజమే అండ్ ఇంకొకటి ఏమంటుంది, నేను బ్యాడ్ హార్మోనీ అయినప్పుడు నా కోసం మళ్ళీ ఎందుకు హౌస్లో పిలిపించుకుంటారంటే వాళ్ళకి తెలియదు అసలు నిజంగా ఇట్లా లొల్లి పంచాయతీలు చేస్తావు, ఇట్లా నిమ్మలం లేకుండా చేస్తావు అని చెప్పేసి అని అయితే అంటున్నాడు. అండ్ నువ్వు ఎవరైతే నీ కోసం సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళని నువ్వు సతాయించలేను, కానీ నువ్వు వాళ్ళని సతాయిస్తున్నావు అని చెప్పేసి రాము రాథోడ్ అయితే అంటాడనమాట. అండ్ అలాగే ఒక తాలింపు ఆ పోపు గురించి ఎంత లొల్లు పెట్టుకున్నావు, ఒక మానిటర్ అయ్యుండి మానిటర్ని మనం ఆమె పర్మిషన్ లేనిది ఏం చేయొద్దు, ఆమెకు మనకి ఏం కావాలో ఆమెకు అన్నీ చెప్పాలి. సో ఆమె పర్మిషన్ లేకుండా ఫుడ్ అక్కడ తింటా ఇక్కడ తింటా ఆడ వండుకుంటా అనేది కరెక్ట్ కాదు కదా, తనని గౌరవించడం అలా చేయలేదని చెప్పేసి ఇట్లా తను పాయింట్ చెప్తూ ఉంటాడు అనమాట. తను చెప్పిన ప్రతి పాయింట్ వ్యాలిడ్ పాయింట్. ఆయన మంచిగా మాట్లాడిండు, సూపర్. ఇలాగే మాట్లాడితే, ఇలాగే ఫైట్ చేస్తూ, ఇలాగే గేమ్ ఆడితే కనుక నిజంగా వేరే లెవెల్లో ఉంటాడు అనమాట రాము రాథోడ్ నాకు అనిపించింది. సో నామినేషన్ అయితే అయిపోయిందనమాట. ఎందుకంటే నుంచి సుమన్ అంటాడు ఇంకా ఆపేసి అని చెప్పేసి నామినేషన్ అయిపోయింది. ఆమెకు నామినేషన్ బోర్డు అయితే తగిలించేసేసి దాని తర్వాత మళ్ళీ అది కాయిన్ పడుతుంది. కాయిన్ పడేటప్పుడు నామినేషన్ అని వస్తుంది అన్నమాట తనుజకి. సో తనుజకి వచ్చినప్పుడు శ్రీజాని రీతు నామినేషన్ చేస్తుంది అనమాట. ఏం నామినేషన్ చేస్తుందంటే ఇప్పుడు సంజన గారు గుడ్డు విషయంలో ఎంతైతే దొంగతనం చేశారో సో అది మీరు తప్పు అన్నప్పుడు మరి హౌస్లోకి వచ్చిన ఒక కొత్త బట్టలు దొంగతనం చేయడం అనేది రాంగ్ కదా, అండ్ అది కరెక్ట్ అనిపించలేదు, సూది పెట్టి గుచ్చినట్టుగా మీరు ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకుంటారని రీతి చెప్తుంది అనమాట. శ్రీజకి పాయింట్స్ ఇలా చెప్తుంది నామినేషన్ పాయింట్. అండ్ సంజన గారి గురించి గుడ్డు పోయిందా, గుడ్డు గురించి లొల్లి అవుతుంది, దొంగతనం అవుతుందని నాకు ప్రియా చెప్పేదాకా తెలియదు అనమాట. సో నేనేం సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి. ఇంకొకటి నేను దివ్య బట్టలు దొంగతనం చేసిన దాని గురించి నేను సారీ చెప్పాను, అండ్ నేను ఆమెకు క్షమించమని అడిగాను, అయినా కానీ మళ్ళీ నామినేషన్ అయిందని చెప్పేసి శ్రీజ తన పాయింట్లు అంతా చెప్పుకుంటూ వెళ్తుంది అనమాట.
నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. అమ్మో 12 అవుతుంది. అండ్ చూడండి 12 అవుతుంది, పొద్దుగల ఆఫీస్ పోవాలి. ఇంకా శ్రీజ నామినేషన్ చేసేస్తుంది. గట్టిగానే ఈమె కూడా మంచిగా గట్టిగానే పాయింట్స్ ఇస్తుంది, గట్టిగానే మాట్లాడుతుంది అనమాట శ్రీజ. తర్వాత తనకు కూడా నామినేషన్ బోర్డు అయితే వేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మళ్ళీ సుమన్ శెట్టి గారికి అయితే మళ్ళీ కాయిన్ పడుతుంది. ఎవరి నామినేషన్ అన్నప్పుడు రాము రాథోడ్ వెళ్ళి రాము రాథోడ్ అండ్ ఈమె వీళ్ళు కూడా వాళ్ళు ఫ్లోరా వెళ్ళి నామినేషన్ చేస్తాడు అనమాట హరీష్ గారిని ఏమన్నా నామినేషన్ చేస్తుందంటే, మీలాంటి ఫ్రెండ్షిప్ నాకు వద్దు, మీరు ఫేక్ ఫ్రెండ్షిప్, నన్ను డిమాండ్ చేస్తున్నారు, నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పేసి ఫ్లోరా అయితే నామినేషన్ చేస్తుంది. నేను మీ శ్రేయోభిలాషిని, మీరు తప్పు సైడ్ ఉండొద్దు, మీకే ఎఫెక్ట్ చూపిస్తుంది, మీకే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి హరీష్ గారు అయితే అంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాము రాథోడ్ కూడా పాయింట్ చెప్తాడు. సంజన గారు హౌస్లోకి వచ్చే ముందు మిమ్మల్ని కాఫీ పెట్టమని చెప్పేసి, చాయ్ పెట్టమని చెప్పేసి తనుజ గారు అడిగినప్పుడు నేను చెయ్యను అని చెప్పేశారు. మీరు ఫుడ్ సెక్షన్లో ఉన్నారు కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత అది, మీరు చేయనంటే అది నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్తే, నాకు వేలు బాగాలేకపోయినా కానీ నేను చేశాను, 2 రోజులు మంచిగా నీట్గా వండి పెట్టినా కానీ మంచిగా వండి పెట్టలేదు అని చెప్పేసి నేషనల్ టెలివిజన్లో తను చెప్పింది అని చెప్పేసి ఇంకా ఈయనైతే ఫైట్ చేస్తూ ఉంటాడు. అండ్ మనోడిని అయితే ఎక్కిరిస్తాడు అనమాట. డ్యాన్స్ చేసుకోవడానికి ముందు నీ పాయింట్స్ అయితే చెప్పు, అప్పుడు నెక్స్ట్ నా డ్యాన్స్ చూద్దాం అని చెప్పేసి ఇలా అంటాడు అనమాట మన హరీష్ గారు అయితే. అండ్ తర్వాత ఫుడ్ గురించి వచ్చేసరికి తనుజ మాత్రం వామ్మో ఎంత గట్టిగా అరిచిందో తెలుసా. ఇది అసలు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ అనిపించింది నిజంగా. చాలా ఇన్నోసెంట్, చాలా అమాయకురాలని, చాలా అది అని చెప్పుకుంటూ వస్తారు ఎవరైనా సరే, కానీ నిజంగా వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఎలా ఉందో అలా ఉంటున్నారు ఎవరన్నా అంటే కనుక నాకు అనిపించింది సుమన్ శెట్టి గారు రియల్గానే ఉంటున్నారు. అండ్ సంజన గారు అయితే గేమ్ పరంగా అలా బిహేవ్ చేస్తున్నారు అనిపిస్తుంది. అండ్ శ్రీజ తను ఎలా ఉందో అలాగే ఉంది అనిపిస్తుంది. డెమోనైతే తన గేమ్ ఇంకా బయట పడుతుంది, కానీ ఇంకా కొంచెం ఎక్కడో స్ట్రక్ ఆన్ అయి ఉన్నాడు అనిపిస్తుంది. రీతు అయితే బయట ఎట్లుందో లోపల కూడా గట్లనే ఉంది అబ్బా నేను చూసిన కాడికైతే. అంటే తను ఇన్స్టా రీల్స్ అవన్నీ చూస్తూ ఉంటాం కదా, సో బయట ఎట్లుంది లోపల కూడా గట్లనే ఉంది. అండ్ సోల్జర్ బాబు గేమ్ ఇంకా బయటపడాలి. ఇమాన్యుల్ అయితే సూపర్ ఏమంటారు కామెడీ పరంగా చాలా మంచిగా ఉన్నాడు. హరీష్ గారు అయితే చూద్దాం మరి ఇంకా ఎవరు ఉన్నారు హౌస్లో. ఫ్లోరా ఏం అర్థం కావడం లేదు, ఈసారి ఖచ్చితంగా బయటకు వెళ్ళిపోవాల్సింది అనుకుంటున్నాను నేనైతే గట్టిగా. అండ్ హరీష్ గారితో అయితే తనుజకి పెద్ద ఫైట్ అవుతుంది. మీరు ఫుడ్ సెక్షన్లో ఉన్నప్పుడు కుకింగ్ చేస్తున్నప్పుడు మీకు అందరూ వచ్చి ఏం తింటున్నామో అది చెప్పి ఒకటేసారి వండుతున్నారు, ఒకటేసారి మీకు అందరి ఆన్సర్లు అయితే వస్తున్నాయి. నేను ఫుడ్ సెక్షన్లో ఉన్నప్పుడు మాత్రం నాకు ఒక్కొక్కసారి చెప్పేవాళ్ళు, నేను ఒక్కొక్కసారి వంట చేసేదాన్ని అని చెప్పేసి తను గట్టిగానే వాదిస్తూ ఉంటుంది అనమాట. మీ గురించి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకోకుండా, మీ గురించి మీరు ఓవర్ యాక్షన్ చేయకున్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. నిజంగా ఈయన చెప్పాడంటే రెస్పెక్ట్ అంటే ఏంది నాకు అర్థం కాదు. అమ్మో గుండంకులు అన్నారు అందరూ అంటే ఇంకా బయట ట్రోల్స్ జరిగిందంటే మరి అందరిని ఏం చేస్తాడో చూడాలి మరి. ఇంకా ముందు ఎపిసోడ్లో బయటకు వచ్చిన తర్వాత అనిపిస్తుంది. అండ్ అలాగే బిగ్ బాస్ బస్కి మన ప్రియ పోయింది కదా ఆయన శివాజీ అన్న దగ్గరికి ఇంటర్వ్యూకి. సో మరి హరీష్ గారు కూడా వెళ్ళినప్పుడు అట్లనే కాలు వేసుకొని చేస్తే మరి ఈయన పరిస్థితి ఏందో, ఈయన ఎట్లయితే చూడాలి, నాకు ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇట్లా మస్తులు పెట్టుకుంటారు ఆ ఫుడ్ గురించి. నేను మంచిగా వండినా, అట్లా వండినా, ఇట్లా చేసిన, మీరు మాత్రం మీ సెక్షన్కి వచ్చేసరికి మాత్రం మీరు ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు అని చెప్పేసి గోల పెడతారు, లొల్లి చేస్తారు అనమాట. సో వీళ్ళ నామినేషన్ పాయింట్స్ అయితే ఇవి అయిపోయినాయి. ఇంకా ఈరోజు అయితే మనం నామినేషన్ నుంచి తక్కువకుంది, మన సోల్జర్ బాబు అసలు నామినేషన్లో లేడం అనమాట. అమ్మాయి అనిపించింది. కనీసం వాళ్ళకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేడు అనమాట డెమోను ఆ కాయిన్ జరపడానికి. మరి ఎందుకో నాకు అర్థం కాలేదు, అర్థమైతే కనుక కామెంట్ చేయండి. ఎందుకో మరి నామినేషన్ వరకు వెళ్ళిన మనోడిని ఎందుకు గెలగడం అనుకున్నాడో మరి ఏంటో తెలియదు, కానీ ఇంకా మనోడైతే అసలు రానియలేడులకి. ఆడికైనా వాళ్ళ టీంలో మన హరీష్ గారికి అయితే నామినేషన్ లిస్ట్ అయితే పడ్డాయి అనమాట. ఇంకా ఫైనల్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా ముగ్గురు గురించి ఉందండి. ఆ ముగ్గురు ఎవరంటే శ్రీజ, దివ్య అండ్ సంజన. ఈ సంజన శ్రీజ ఇద్దరు కలిసి అయితే నామినేషన్ చేసింది దివ్యని. సో దివ్యకి చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే, ముందు శ్రీజ గురించి అయితే మాట్లాడుకుందాం. శ్రీజ ఏం చెప్పింది అంటే, నువ్వు 3 వారాల నుంచి హౌస్లో లేవు, సో నీకు ఇప్పుడే ఇమ్యూనిటీ ఇస్తే
బాగుండదు. అండ్ నువ్వు నామినేషన్లోకి ఉండాలి అండ్ నీ గురించి ఏంటంటే అప్పుడు మాకు తెలుస్తుంది అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. అండ్ అలాగే నామినేషన్లో ఎవరు ఉంటే నేను సేవ్ అవుతాను అనుకుంటున్నాను ఉంటాను అని చెప్పేసి అందుకే నేను నామినేషన్ చేస్తున్నాను అన్నట్టుగా, అంటే నామినేషన్స్కి తిని భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది ఏమో అన్నట్టుగా తను నామినేషన్ చేస్తుంది అనమాట. సో ఓకే, నువ్వు నామినేషన్స్కి భయపడ్డావు అందుకే నేను నామినేషన్ చేసినావు, నువ్వు సేవ్ అవుతావు అనుకుంటున్నావు అందుకే నేను నామినేషన్ చేసినావు అని చెప్పేసి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది అనమాట. సో అట్లనే అనుకో అని చెప్పేసి ఈమె కూడా అట్లనే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. అండ్ ఏదైనా విషయానికి వస్తే కనుక దివ్య చాలా స్ట్రాంగ్గా ఉంటుందని మాత్రం అనిపించింది అనమాట. అట్లా గట్టిగా మాట్లాడింది. అండ్ సంజన చెప్పింది ఏంటి అంటే కనుక, నువ్వు చాలా మ్యానిపులేట్ చేస్తున్నావు, అందరినీ హౌస్లో ఒక ఫుట్బాల్ ఆడుతున్నావు అని చెప్పేసి అంటుంది అనమాట. ఏంటి నేను అందరినీ ఫుట్బాల్ ఆడుతున్నాను, ఓకే థ్యాంక్ యూ సో మచ్, నేను బాగానే ఉన్నా అయితే, బాగానే ఆడుతున్నా అయితే అని చెప్పేసి తను అంటుంది అనమాట. అంటే ఈ 14 మంది మొత్తం నేను ఏం చెప్తా తింటున్నారా, అందరితో మ్యానిపులేట్ అయిపోతున్నారా అని చెప్పేసి అంటుంది అనమాట. వచ్చిన రోజే కెప్టెన్ నీ మాట వినేటట్టు చేసినావు అని అంటది. ఎందుకు అంటే ఈమె దొంగతనాలు చేసింది కదా, ఆమె బట్టలు ఉన్నాయి. సో అందుకే కెప్టెన్కి చెప్పింది శిక్ష పడాలి, కెప్టెన్ నా బట్టలు దొంగతనం చేసింది అని చెప్పేసి కెప్టెన్ చెప్పింది అనమాట. అందుకే కెప్టెన్ అటువంటి డెసిషన్ అయితే తీసుకున్నాడు. సో ఇంకా ఏంటి అంటే ఒక నిమిషం, ఇంకా దివ్య అంటది, నేను మీలాగా ఏడవని ప్రతిదానికి, అవును నేను స్ట్రాంగ్గానే ఉంటాను, స్ట్రాంగ్ పర్సన్ని, ఓకే అందరు నా మాట వింటున్నానంటే గ్రేటే కదా, నేను బాగానే ఆడుతున్నాను కదా అని చెప్పేసి తను బాగా మెచ్చుకుంటుంది అనమాట. సో కొంచెం ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్ ఏమో అన్నట్టుగా అనిపించింది. సో అందుకే మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అని చెప్పేసి ఇద్దరైతే నామినేషన్ చేస్తారనమాట. అయితే ఈ వారం నామినేషన్లో ఉంది అయితే తుప్పు వచ్చేస్తుంది. సంజన గారు, దివ్య, శ్రీజ, తన పేరు హర్ష్ గారు అండ్ రీతు, వీళ్ళైతే నామినేషన్లో ఉన్నారు. సో ఈ నామినేషన్లో ఎవరు సేవ్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు ఇంటి నుంచి బయటికి పోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఈ రివ్యూస్ ఇంతతో ముగిస్తున్నాను, మళ్ళీ రేపు మరొక రివ్యూతో వస్తాను. ఈ చిన్న రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను, ఎలా చెప్పానో కామెంట్ చేయండి. తప్పుంటే కింద రాయండి, ఒప్పు ఉంటే సరి చేసుకుంటాను, ఏది ఉన్నా సరి చేసుకుంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే నీడని చూసి నేను భయపడుతున్నాను చూడండి, ఇది సడన్గా చూసి భయపడ్డా. సో ఓకే టాటా, బై బై, టేక్ కేర్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.